నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. జూలై నెల 18, 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5:54 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:49. ఈరోజు తిథి అష్టమి సాయంత్రం 5 తదుపరి నవమి తిథి ప్రవేశము. నక్షత్రం అశ్విని రాత్రి 2:12 వరకు, తదుపరి భరణి నక్షత్ర ప్రవేశము. వర్జము రాత్రి 10:27 నుంచి రాత్రి 11:57 వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 8:30 నుంచి ఉదయం 9:21 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 12:48 నుంచి మధ్యాహ్నం 1:39 వరకు. అయితే రాహుకాలము ఉదయం 10:45 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:36 నుంచి సాయంత్రం 5:13 వరకు. ఆ బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:18 నుంచి తెల్లవారి 5:06 వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 7:26 నుంచి రాత్రి 8:56 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుంచి మధ్యాహ్నం 12:48 వరకు. జూలై నెల 18, 2025 శుక్రవారం నాటి గ్రహ ఫలితాలు. దిన ఫలితాలలో సూర్యుడు కర్కాటక రాశిలోను, చంద్రుడు తులారాశిలో స్వాతి నక్షత్రం మీద ఉన్నాడు. శుక్రుడు కర్కాటక రాశిలోను, బుధుడు మిథున రాశిలోను, కుజుడు మేషరాశిలోను, గురుడు వృషభ రాశిలోను, శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. రాహు మేషంలోను, కేతు తులారాశిలో సంచారం చేస్తున్నారు. అయితే ఈరోజు శుక్రవారం కావడం మూలంగా శుక్రుడు కర్కాటక రాశిలో ఉండడం వల్ల అందము, ప్రేమ, సౌభాగ్యము, ఆర్థిక విషయాలలో మంచి అనుకూలత ఈ 12 రాశుల వారికి ప్రతి ఒక్కరికి ఈ యొక్క ప్రభావము ఉండబోతోంది. దీంతో పాటు చంద్రుడు స్వాతి నక్షత్రంలో ఉండడం వల్ల సమతుల్యత అంటే బ్యాలెన్సింగ్గా ఉండడము, శాంతి, శక్తివంతమైన వాణిజ్యపరమైన బలాలు అంటే వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు రావడము, శక్తి పుంజుకోవడము జరిగే అవకాశాలు ఓవరాల్గా ఈ ఫలితాలను ఈ గ్రహాలు ఇవ్వబోతున్నాయి. అయితే ముందుగా మేషరాశి చూసుకున్నట్టయితే కనుక విద్యార్థులకు మీ యొక్క స్థితిలో మీరు ఏం చదువుతున్నారో దానిలో పురోగతి రావడము, మీరు తలచిన కార్యాలు సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు ఓవర్ టైం పని చేయడం వల్ల ఇబ్బంది కలగడంతో పాటు చెయ్యవలసిన పరిస్థితి అవసరం కూడా ఈ సమయంలో ఉండబోతోంది. కానీ గుర్తింపు కూడా మీకు వస్తుంది. దానితో పాటు మీరు ఓవర్ టైం చేసినందుకు ధనము కూడా వచ్చే అవకాశము అంటే ప్యాకేజ్ కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఫ్యాషన్, ఆభరణాలు, లగ్జరీ వస్తువులు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారికి విశేషమైన లాభాలు వస్తాయి. ఎందుకంటే శుక్రుడు అందానికి, లగ్జరీకి, ఫ్యాషన్కి ఇలాంటి వాటికి చేసే వ్యాపారస్తులకు కానీ లేదా వ్యక్తులకు కూడా ఇనుమడించేటట్టుగా, ఎక్కువయ్యేటట్టుగా ఈ సమయంలో శుక్రుడు ఉన్నాడనమాట. అయితే ఎవరైతే ఈ వ్యాపారాలు చేస్తున్నారో వారికి కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. మీరు విస్తరణకు కోసం కానీ, బ్రాంచీలు పెట్టుకోవడం కోసం కానీ మీరు ఏదైతే తలపెడతారో అవి చేసుకునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక తేమ ఆధారిత పంటలు కనుక మీరు వేసినట్టయితే లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆ ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కడుపుకు సంబంధించిన సమస్యలు తప్ప ఇతరత్ర ఎటువంటి సమస్యలు కనిపించడం లేదు. కాకపోతే ఆరోగ్యం సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కడ పడితే అక్కడ తినడము, పులుపుకు తినడము, ఇష్టానుసారంగా మసాలాలు తినడము అలాంటివి చేసే ప్రయత్నాలు చేస్తే మీరే అనుభవించవలసి వస్తుంది. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక భార్యాభర్తల మధ్య మంచి బలము, అనుకూలత, ప్రేమ, దాంపత్యంలో అన్యోన్యత ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనబడుతోంది. కుటుంబంలో కూడా అన్యోన్యత ఏర్పడే అవకాశం కనబడుతోంది. అయితే పరిహారంగా దుర్గా అమ్మవారి పూజ చేసుకోవడంతో పాటు శుక్రగ్రహ శాంతి కోసము ఆయన మరి మీకు ఇన్ని ఇస్తున్నాడు కాబట్టి ఆయనకి గ్రాటిట్యూడ్గా పూజ కానీ, హోమం కానీ, జపం కానీ చేయించుకోండి. లేదు యథాశక్తి దానం ఇవ్వడంతో పాటు తెల్లని బట్టలు కనుక దానంగా ఇచ్చుకున్నట్టయితే ఆ స్వామివారి మంత్రం చెప్పుకున్న విశేషమైన ఫలితాలు వస్తాయి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు అనగా కళలు, సంగీతంలో ఎవరైతే చదువుతున్నారో ఆ స్టూడెంట్స్కి పురోగతి, డెవలప్మెంట్ రావడంతో పాటు అవకాశాలు కూడా ఎక్కువ వచ్చే దిశ కనబడుతోంది. ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక పదోన్నతులకు మంచి అవకాశాలు వచ్చే సూచనలు కనబడుతోంది.
దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక స్థిరాస్తి, ఇంటీరియర్ రంగాలలో ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారికి మంచి లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది. మరింత విస్తృతి కూడా కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పండ్ల తోటలు నిర్వహణ చేయడం కానీ, పండ్ల తోటలు వేయడం కానీ చేసిన వారికి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక షుగర్కి సంబంధించిన వ్యాధిగ్రస్తులకు ఎక్కువ అవ్వడం కానీ లేదా ఇబ్బందులు కలగడం కానీ కనబడుతోంది. దీని పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక శుభ సంఘటనలతో ఆనందమయమైన వాతావరణము ఈరోజు ఉండబోతోంది. మీకు చెప్పదగిన పరిహారము లక్ష్మీ అష్టోత్తరము చదవడంతో పాటు అమ్మవారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు. ఏ చదువుతున్న వారికైనా సక్సెస్ సాధించే అవకాశాలు, మీరు అనుకున్న టార్గెట్ను రీచ్ అయ్యేందుకు సూచనలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక కార్యనిర్వహణలో చురుకుదనం వల్ల మీరు ప్రశంసలు పొందుతారు. గతంలో కన్నా ఈరోజు మీకు స్థితి మెరుగయ్యే అవకాశం కనబడుతోంది. అది ఆర్థిక పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు. అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక డిజిటల్ మార్కెటింగ్, టెక్ స్టార్టప్లకు ఇది ఉత్తమమైన సమయము. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మిర్చి, టొమాటో, జామ, పళ్ళు ఇలాంటి కూరగాయలకు సంబంధించిన పంటలు వేసుకున్నట్టయితే కనుక దిగుబడి అధికంగా వచ్చి మార్కెట్లో ధర పెరిగే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. కాకపోతే మీరున్న మీ పరిస్థితికి ఏ రంగంలో ఉన్న వారికైనా మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా కనబడుతోంది. కాబట్టి దాన్ని తగ్గించుకునే ప్రయత్నం మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఉండబోతోంది. సోదరులతోనూ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ల మధ్య అన్యోన్యమైన భావము ఏర్పడుతుంది. గతంలో విభేదాలు ఉన్నప్పటికీ అవి తొలగిపోయి కుటుంబంలో మంచి బలం అనేది ఏర్పడుతుంది. మీకు చెప్పదగిన పరిహారము శుక్రవారం రోజు లక్ష్మీ అమ్మవారి పూజతో పాటు శుక్రగ్రహానికి కూడా పూజ కానీ, హోమం కానీ, దానం కానీ చేసుకున్నట్టయితే మరింత ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు నూతన ఆలోచనలు, నైపుణ్యాలకు అభివృద్ధి కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఇతర వ్యాపకాలు తగ్గించుకుని చదువు మీదే కనుక దృష్టి పెట్టినట్లయితే మీ గోల్స్ను సాధించే అవకాశం కనబడుతోంది. ఈరోజు ఏ ప్రయత్నం చేసినా కార్యసిద్ధి జరుగుతుంది. వెంటనే ఈ రోజుని వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక మీ పై అధికారుల యొక్క ప్రశంసలతో పాటు పదోన్నతులు కలగడం కానీ, లేదా గతంలో ఆగిపోయిన ఏరియర్స్ అందడం కానీ, ప్రమోషన్స్ లిస్టులో మీ పేరు ఉండడం కానీ జరిగే అవకాశాలు కనబడుతోంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసే వారికి పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక లేడీస్ ఐటమ్స్, సౌందర్యానికి సంబంధించిన ఐటమ్స్, కిచెన్ గూడ్స్ అమ్మకాలు ఇలాంటి వ్యాపారాలు చేసేవారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా మీరు విస్తరణ చేసుకోవడానికి కానీ, లేదా విదేశాలతో టైఅప్ పెట్టుకోవడం కానీ, అక్కడ మీ బ్రాంచెస్ పెట్టుకోవడానికి కానీ ఈరోజు చాలా చక్కని సమయము, శుక్రుడు అనుకూలించే సమయము. దీన్ని వృధా చేసుకోకండి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క పంట సాగు నిలకడగానే ఉండబోతోంది మినహా ఎటువంటి స్పెషల్స్ అయితే ఈరోజు కనిపించడం లేదు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక బీపీ, షుగరు ఉన్న వ్యాధిగ్రస్తులకు ఇబ్బంది కలిగే అవకాశాలు కనబడుతోంది. హృదయ సంబంధిత ఇబ్బందులు ఉన్న వాళ్ళు, ఆపరేషన్స్ అయిన వాళ్ళు, అలాంటి సమస్యలు ఉన్న వాళ్లకు ఈరోజు జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఆనందంగా గడిపే సమయము ఈ రోజుగా కనపడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము చామంతి పువ్వులతో మహాలక్ష్మి అమ్మవారికి కనుక పూజ చేసినట్టయితే మరింత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు లీడర్షిప్ రంగాలలో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి గ్రోత్ కనిపించే అవకాశం కనబడుతోంది. మీరు ఈరోజు ఏ పని తలపెట్టినా సక్సెస్ సాధించే అవకాశం ఉంది. స్కాలర్షిప్ కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే ఆ స్కాలర్షిప్కి సంబంధించిన వివరాలు సేకరించి అప్లై చేసుకున్నట్టయితే కనుక వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ యొక్క సమస్యల పరిష్కారంలో కీలకమైన పాత్ర పోషిస్తారు. అభివృద్ధి కలిగేటట్టుగా గోచరిస్తోంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక పబ్లిక్ డీలింగ్ వ్యాపారాలలో మంచి ఆదాయం వచ్చేటట్టుగా కనబడుతోంది. అంటే కన్సల్టెన్సీ వాళ్ళకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక యంత్రాల సహాయంతో పనులు మీరు చేసుకున్నట్టయితే వేగవంతం అయ్యే అవకాశం ఉంది. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక తలనొప్పులు తగ్గాలంటే
ధ్యానం చేసుకోండి. తలకు సంబంధించిన ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా కనపడుతోంది. దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. ఇది మినహా ఎటువంటి విపరీతమైన అనారోగ్య సూచనలు అయితే కనిపించట్లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక తల్లిదండ్రులతో అనుబంధం బలపడుతుంది. అన్నదమ్ముల మధ్య, బంధుమిత్రుల మధ్య మంచి అన్యోన్యమైన వాతావరణం ఈరోజు కనపడబోతోంది. గతంలో ఏమైనా ఇబ్బందులు కానీ, మాట పట్టింపులు కానీ, మీ మీద అపవాదులు, నిందలు ఉండి ఉంటే కనుక అవి సమసిపోయి సామరస్యమైన వాతావరణం ఈరోజు కనబడుతోంది. తర్వాత పరిహారంగా మీరు సూర్యారాధన చేసుకోవడంతో పాటు ఎరుపు రంగు పువ్వులతో పూజ చేసుకోవడం, మీ ఇష్టదైవానికి, సూర్యుడికి కావచ్చు, మీ ఇష్టదైవానికి కావచ్చు, ఎరుపు రంగు పువ్వులతో పూజ చేసి ఎర్రని పండును నివేదన చేయండి. ఇది మినహా అంటే ఇదే చక్కని పరిష్కారము, సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ప్రయోగాత్మక విద్యార్థులకు ల్యాబ్ వర్కులలో విజయము, అంటే సైన్స్ ఎక్స్పెరిమెంట్లోనూ సైన్స్ చదివే విద్యార్థులకు ఈరోజు అత్యంత అనుకూలమైనది. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధిస్తారు. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీరు టైం మేనేజ్మెంటు, టైం పంక్చువల్ కనుక ఉండలేకపోతే గతంలో చేసినట్టుగా ఈరోజు కూడా చేసినట్టయితే ఇబ్బంది పాలయ్యే అవకాశం కనబడుతోంది. ఆ విషయంలో ప్రతి ఒక్క ఉద్యోగి జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార పరంగా చూస్తున్నట్టయితే కనుక సేవక రంగాలలోనూ, కౌన్సిలింగ్ సేవలలో ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో ఆ వ్యాపారస్తులకు, అంటే ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇలాగా వీటికి సంబంధించిన వ్యాపార సంస్థలకు మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక మాగాణి పంటల యొక్క ప్రణాళికలు మీరు సిద్ధం చేసుకుని పెట్టుకోండి. ఆరోగ్యం చూసినట్టయితే కనుక ఒత్తిడి వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబ సభ్యులలో ఏకత్వము, అంటే ఒకే మాట ఒకే ఇది అన్నట్టుగా ఈరోజు అన్యోన్యంగా ఉండబోతున్నారు. పరిహారంగా పసుపు కుంకుమలతో అమ్మవారికి పూజ చేసుకోవడంతో పాటు ఆవు పాలను మీ యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు లా విద్య, అంటే న్యాయ విద్య చదివే వాళ్ళు, ఆర్ట్స్ చదివే వాళ్ళకి మంచి శుభారంభం అని చెప్పచ్చు. శుభంగా అంటే మీరు ఏ పని తలపెట్టినా, ఏదైతే మీరు గోల్స్ పెట్టుకుంటారో, టార్గెట్స్ పెట్టుకుంటారో వాటికి ఈరోజు చాలా చక్కని అనువైన సమయము. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక నిర్ణయాలు త్వరగా తీసుకోవడం వల్ల మీ పై అధికారులతో ఇబ్బందులు పడేది కొందరైతే ప్రశంసలు పొందేది మరికొందరు. కాబట్టి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. అయితే వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక ఆభరణాలు, లగ్జరీ వస్తువుల యొక్క అమ్మకాలు విశేషంగా పెరుగుతాయి. అంటే 1 గ్రామ్ గోల్డు, దీంతోపాటు లగ్జరీ ఐటమ్స్ ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో మీ యొక్క అమ్మకాలు పెరిగే అవకాశం కనబడుతోంది. అయితే వ్యవసాయదారులు చూసినట్టయితే కనుక మీ యొక్క సాగు భూమిలో తేమ నిల్వ విధానం, అంటే తేమను తట్టుకునే పంటలను వేసినట్టయితే మంచి లాభాలు వచ్చే అవకాశము, దిగుబడి కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక నిద్రలేమి వల్ల వచ్చే సమస్యలే తప్ప ఇతరత్ర అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక జీవిత భాగస్వామితో నూతన ప్రణాళికలు, అంటే మీ భాగస్వామితో కొత్త ఆలోచనలు కానీ, కొత్త పనులకు శ్రీకారం చేయడం కానీ, లేదా వస్తువులు కొనుక్కోవడం కానీ, భూమి కానీ, గృహం కానీ, ఇలాంటివేవో మీరు ప్లాన్లు చేయబోతున్నారు. అయితే పరిహారంగా శుక్రగ్రహ శాంతి కోసము జపము, దానము, హోమము మీ యథాశక్తి చేసుకోవడంతో పాటు తెల్లని వస్త్రాలను కానీ, లేదా శుక్రగ్రహానికి సంబంధించిన ఏదైనా ఒక పదార్థాన్ని దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు రీసెర్చ్, సైకాలజీ, లోతైన విద్యలు ఎవరైతే చదువుతూ ఉంటారో, అంటే ఇన్వెస్టిగేషను, ఇలాంటి సిబిసిఐడి దానికి సంబంధించిన విద్యలు ఎవరైతే చదువుతున్నారో వారికి అవకాశాలు రావడంతో పాటు శుభప్రదమైన రోజు, మీరు ఏ ప్లాన్ చేసుకుంటారో, ఏ గోల్స్ సెట్ చేసుకుంటారో దానికి ఈరోజు మీరు కనుక ప్రారంభించినట్టయితే ఉత్తరోత్తర సక్సెస్ అవుతారు. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక బాధ్యతలు స్వీకరించడంలో ధైర్యంగా ముందుకు వెళ్ళండి, విజయంగా పని చేయగలుగుతారు, సక్సెస్ను కూడా సాధించే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక భద్రతా పరికరాల వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో
వాటికి సంబంధించిన వారికి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పురుగు నివారణ చర్యలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మలబద్ధక సమస్యలే తప్ప ఇతరత్ర ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. దానికి సంబంధించిన జాగ్రత్తలు కానీ డాక్టర్ పర్యవేక్షణ కానీ తీసుకున్నట్టయితే సరిపోతుంది. అయితే పరిహారంగా కుజమంత్రం చదువుతూ ఎరుపు పండ్లను దానంగా ఇవ్వడంతో పాటు మీకు శక్తి ఉంటే రాగి వస్తువులను, రాగి చెంచాలు కానీ, రాగి పళ్ళెం కానీ, లేదా రాగి చెంబులు కానీ ఇలాంటివి ఏమైనా మీ శక్తి కొద్దీ దానంగా ఎవరికైనా ఇచ్చినట్టయితే కనుక విశేషమైన కుజగ్రహ అనుగ్రహాన్ని పొందుతారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ధర్మ సంబంధిత విద్యలు ఎవరైతే చదువుతున్నారో వారికి ప్రగతితో పాటు అభివృద్ధితో పాటు అవకాశాలు కూడా వస్తాయి. లేదు అది చదువుకుంటున్నాము ఆ కోర్సుల్లోకి వెళ్ళాలి అని అనుకున్న వాళ్లకు ఈరోజు శుభప్రదమైన రోజు, అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రయాణాలు అనుకూలంగా ఉండబోతున్నాయి. మీ రంగంలో శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులు చూసుకున్నట్టయితే కనుక పుస్తకాలు అనగా స్టేషనరీకి సంబంధించి ఆధ్యాత్మిక వస్తువులు అమ్మే షాపులకు లాభాలు వచ్చే అవకాశం, పూజా స్టోర్స్ కానీ, పుస్తకాల షాపు కానీ ఇలా ఆధ్యాత్మికానికి సంబంధించిన వస్తువులు అమ్మే వారికి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పంట అనుకూలంగా ఉండబోతోంది. కొత్తగా రుణాల జోలికి ఈ రోజైతే వెళ్ళకండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కడుపుకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధులు వచ్చి రావడం కానీ, కొంతమందికి ఆపరేషన్స్ జరగడం కానీ జరిగే సూచనలు కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి వివాదాలు కానీ ఇబ్బందులు కానీ కుటుంబంలో కనబడటలేదు. కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణమే కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము గురు పూజ చేసుకోవడంతో పాటు పసుపుతో చేసినటువంటి లేదా పసుపుని కానీ దానంగా ఇచ్చుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు నిర్మాణము అంటే కన్స్ట్రక్షన్లో చదివేవాళ్ళు, సివిల్ రంగంలో ఇంజనీరింగ్ కోర్సులు చదివేవాళ్ళు వీరికి డెవలప్మెంటు గ్రోత్తో పాటు మీ యొక్క కోర్సుల్లో ఎగ్జామ్స్లో పాస్ అవ్వడంతో పాటు మీరు ఏదైతే కెరియర్ని ఎంచుకున్నారో లేదా గోల్స్ని సెట్ చేసుకున్నారో దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవటానికి కూడా ఈరోజు అనువైన రోజు. అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ప్రణాళికా శాఖలో పనిచేసే వారికి ప్రాధాన్యత ఉండబోతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మెటీరియల్స్ అప్లై చేసేవాళ్ళు, బిల్డింగ్ కాంట్రాక్ట్దారులకు ఈరోజు అత్యంత లాభదాయకమైన రోజు. టెండర్లు వేయాలనుకుంటే ఈరోజే తక్షణమే వేసేసుకోండి. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక గడ్డి పంటలకు పోషకాలు మిశ్రమాలుగా ఉండబోతున్నాయి. వాటికి ఎక్కువగా అంటే పంటకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకుని పోషకాలను పంటలకు ఇచ్చినట్టయితే మంచి పంట దిగుబడి అయ్యే అవకాశం కనబడుతోంది. రైతులు ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మోకాళ్ళకు సంబంధించిన నొప్పులు రావడము, కీళ్లకు సంబంధించిన ఇబ్బందులు, కండరాలు బిగుసుకోవడము లేదా కండరాల సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము శనికి శాంతి మంత్రం చేయించుకోవడంతో పాటు నల్ల వస్తువులను దానంగా ఇచ్చుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు అనగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, రీసెర్చు ఇలాంటి విభాగంలో సైన్సు, ఆర్ట్సు ఇలాంటి విభాగంలో చదివే విద్యార్థులకు విజయం సాధించడంతో పాటు మీ గోల్స్ని టచ్ చేసే అవకాశం కూడా కనబడుతోంది. ఈరోజు వృధా చేసుకోకండి. ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక పాత ప్రాజెక్ట్స్ పూర్తయ్యే అవకాశంతో పాటు కొత్త అవకాశాలు కూడా మీకు వస్తాయి. వాటిని అందుకునే ప్రయత్నం చేయండి. స్టార్టప్ కంపెనీల్లో జాబ్ కోసం కానీ లేదా మీరే స్టార్టప్ కంపెనీను పెట్టడానికి కానీ అనుకూలమైన సమయము, ఆ ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఈ సామాన్లు అమ్మేవారికి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక విత్తనాల నాణ్యత మీద మీరు చాలా దృష్టి పెట్టాలి. మోసపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ విషయం మీద ప్రతి ఒక్క రైతు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక వాతావరణ మార్పుల వల్ల జలుబు వచ్చే సమస్యే తప్ప
పెద్దగా అనారోగ్య సూచనలు అయితే ఏమీ కనిపించడం లేదు. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక తల్లిదండ్రులతో ఎక్కువ సమయాన్ని గడిపే అవకాశము మీరు తీసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు. అంటే ఎక్కువసేపు తల్లిదండ్రులతో గడపడంతో పాటు అవకాశం లేదు అని అనుకుంటే కనీసం మాట్లాడే ప్రయత్నమైనా చేసి వారి ఆశీస్సులు తీసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే పరిహారంగా ఏంటంటే శనిగ్రహ పూజ చేసుకోవడంతో పాటు ఆ నల్ల నువ్వులు దానంగా ఇచ్చుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు అంటే ఎవరంటే సంగీతము, ఆధ్యాత్మికం సంబంధించిన విద్య చదువుతున్న వాళ్లకు విశేషమైన అవకాశాలు, విజయం కలగడము, వీరు విదేశాలకు రమ్మని ఉత్తర్వులు రావడం కానీ, మెయిల్స్ రావడం కానీ జరిగే సూచన కనబడుతోంది. పోటీ పరీక్షల్లో నెగ్గే అవకాశం కూడా గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక సృజనాత్మకమైన అంటే క్రియేటివిటీ పనుల్లో ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి గుర్తింపుతో పాటు ఆదాయం పెరిగే అవకాశం కూడా కనబడుతోంది. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక హస్తకళలు, చేతి పనుల వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక తేమకు సంబంధించిన పంటలు మీరు వేసినట్టయితే మంచి ఫలితాలు ఇస్తాయి. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక కళ్ళకు సంబంధించి ఎక్కువగా ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. కొంతమందికి ఆపరేషన్స్ అయ్యే అవకాశం కూడా కొద్దిగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక జీవిత భాగస్వామితో అనురాగంగా ఉండబోతున్నారు. ఇతరత్రా ఏవైనా చెడు మార్గాలలో ఉన్నవారు ఇబ్బంది పడే అవకాశాలు కొంచెం ఎక్కువగా కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. పరిహారంగా గురు పూజ చేయడము, పసుపు గణపతిని చేసుకొని అర్చించడము చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహ ఫలితాలు, దిన ఫలితాలు. నమస్తే.